హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, అసలు మాయను వెతికి పట్టుకోవడానికి కావ్య అప్పులు వెళ్తారు. ఈ విషయం రుద్రాని కూడా కావ్య అప్పులను ఫాలో చేస్తుంది. అప్పు చెప్పిన అడ్రస్ దగ్గరకు వెళ్తారు. వెనకాలే రుద్రాని కూడా వెళ్తుంది. ఇంట్లోకి లోపల ఉన్న అమ్మాయి సాహితిని మాయ ఎక్కడా అని అడుగుతారు. అప్పుడే మాయ కారు దిగుతూ కనిపిస్తుంది. తనే మాయ వస్తుంది చూడండి అని సాహితి చెప్పగానే కావ్య అప్పులు తిరిగి చూస్తారు. కావ్య అప్పులను చూసిన మాయ షాక్ అవుతుంది. ఇదంతా రుద్రాని కూడా చాటుగా వింటుంది. మాయ కంగారు పడుతున్న విషయం కావ్య అప్పులకు అర్థమైపోతుంది. తాము ఎవరో మాయకు తెలుసని అర్థం చేసుకుంటారు. దీంతో రంగంలోకి దిగుతుంది కావ్య. నువ్వేనా మాయ? నీ అసలు పేరేంటి? గట్టిగా ప్రశ్నిస్తుంది. అవును అంటూ భయంతో సమాధానం చెప్తుంది మాయ. మర్యాదగా ఇప్పుడు నేను అడిగే వాటికి సమాధానం చెప్పు. ఇప్పటి వరకు నువ్వు ఏం చేశావు, ఎన్ని తప్పులు చేశావో నిజం చెప్పు, లేదంటే నిన్ను ఏం చేస్తామో తెలియదు అని కావ్య అనేసరికి సమాధానం చెప్పలేక లగేజ్ అక్కడే పడేసి పారిపోతుంది మాయ. అది గమనించిన రుద్రాని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మాయ ముందు పరిగెడుతూ ఉంటుంది. వెనక నుంచి కావ్య అప్పులు కూడా పరిగెడుతూ ఉంటారు. ఇక సమయం కోసం రుద్రాన్ని చూసిన మాయ పరిగెడుతూ ఉండగా కారుతో గుద్ది చంపేస్తుంది. దీంతో మాయ అక్కడే ఉన్న ఇసుక గుట్ట మీద పడిపోతుంది. చచ్చింది. ఇప్పుడు కావ్య ఏం చేస్తుందో నేను చూస్తాను అని సంతోషంతో నవ్వుకుంటూ వెళ్ళిపోతుంది రుద్రాని. ఏమైంది మాయ? లే అని అప్పు కావ్యలు లేపుతూ ఉంటారు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తారు. మాయను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయిస్తారు కావ్య. మరి ఆమె అయినా నిజమైన మాయనేనా? ఏం చేసిందో నిజం చెబుతుందా? కావ్య ఈ పరిస్థితి నుంచి బయటపడుతుందా? ఇలాంటి పరిస్థితుల మధ్య కావ్య ఒంటరిగా మిగిలిపోతుందా? తెలుసుకోవాలంటే మరి కాస్త సమయం పట్టేలా ఉంది. మరోవైపు రాజుతో చిత్ర పెళ్లికి సమయం దగ్గర పడుతూ ఉంటుంది. దీంతో కావ్య టెన్షన్ పడుతూ ఉంటుంది. మరి పెళ్లి జరిగే సమయానికి అసలు మాయ వస్తుందా? కనకం కావ్యకు ఏమైనా హెల్ప్ చేస్తుందో చూడాలి. మరి ఇలాంటి ట్విస్టులు ఇంకెన్ని ఉన్నాయో చూద్దాం. మరి రేపైతే ఇంకా ఉత్కంఠంగా జరుగుతుంది. మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్